ఓర్పు, ప్రేమ, శ్రమ, విశ్వాసం ఇవి ఉండాల్సింది. సేవ చేయాల్సింది, భక్తి చేయాల్సింది సేవకులు కాదండి. సేవకులు ఎడిదిరిగి చేస్తారు, పక్కన పెడదాం. సంఘం చేయాలి. ఎవరు చేయాలి? సంఘం చేయాలి. ఒక విషయం మీకు బాగా వివరిస్తాను చూడండి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? యేసు ప్రభు వారు పరలోకానికి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులు ప్రపంచంలో ఉన్న 12 ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మన దేశానికి తోమ వచ్చారు. 12 మంది 12 ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అందరికీ తెలిసింది. ఆ 12 మంది చనిపోయిన తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? 12 మంది చనిపోయారా లేదా? చంపబడ్డారు. ఇంకో మాటలో చెప్పాలంటే శిష్యుడు అయిన యోహాను గారు పట్మోస్ ద్వీపంలో ఆయన కూడా చంపేశారు. మరిగే నూనెలో వేసేసారు ఆయన్ని. అయినా కూడా ఆయన బ్రతికి పట్మోస్ ద్వీపంలో చివరగా ఆయన వయసు 90 దాటిన తర్వాత దాదాపు 97లో ఆయన పట్మోస్ ద్వీపంలో ప్రకటన గ్రంథం రాసి చనిపోయాడు. ఆయన 12 మంది శిష్యులు 12 ప్రాంతాలకు వెళ్ళి చనిపోయారు. తర్వాత బాధ్యత ఎవరు తీసుకున్నారు? బాధ్యత? శిష్యుల ద్వారా యేసు ప్రభుని అంగీకరించిన సంఘం ఆ బాధ్యత తీసుకుంది. పని ఎవరు చేశారు? శిష్యులు చనిపోయారు, హతసాక్షులు అయిపోయారు, సంపూర్ణ జీవితాన్ని జీవించలా. బర్తలోమై ఇలాంటి వారు యవన వయసులోనే 40 లోపే చనిపోయారు. 12 మంది చనిపోయిన తర్వాత బాధ్యత ఎవరు తీసుకున్నారు? సంఘము బాధ్యత తీసుకుంది. అది గుర్తుపెట్టుకోండి. సో భక్తి ఎవరు చేయాలి? పని ఎవరు చేయాలి? సేవ ఎవరు చేయాలి? సేవకులు ఎడితిరిగి చేస్తారు. డిస్కషన్ పక్కన పెట్టేసేయండి. అది ఎడితిరిగి చేస్తారు, పక్కన పెట్టేసేయండి. పని ఎవరు చేయాలి? 12 మంది 12 ప్రాంతాలకి దేవుడు వారిని పంపించేస్తే చివరికి ఆయన చనిపోయిన తర్వాత పని చేసింది ప్రభుని నమ్ముకున్న విశ్వాసులు, అనగా సంఘము. ఆ పనిని చేశారు. ఇది మర్చిపోవద్దు మీరు. అందుకని పౌలు గారు అంటారు, మంచి సైనికుడి వలె పనిచేయి, మంచి సైనికుడి వలె పని చెయ్యండి. భ్రమ ఉంది ప్రజల్లో, ఎవరో చేస్తారు. నో, 12 మంది పోయాక, చంపబడ్డాక పని చేసింది సంఘం. మీరు ఎత్తబడేవారు, పరలోక రాజ్యానికి వెళ్ళేవారు అని నమ్మితే మీరే పని చేయండి. మీ భుజాల మీదుగా పని ఎత్తుకొని మీరే చేయండి. ఎవరో చేస్తారని అన్నారా? మీరు ఎత్తబడేవారు కారు, పరలోక రాజ్యానికి వెళ్ళేవారు కారు. 12 మంది చనిపోయాక చేసింది సంఘము, పని చేసింది. 12 మందికి వార్నింగ్ ఇచ్చారు, ఆయన గురించి ఇంకోసారి మాట్లాడొద్దని. పేతురు యోహానికి వార్నింగ్ ఇస్తే 12 మందికి వార్నింగ్ ఇచ్చారు, యేసు ప్రభు గురించి మాట్లాడొద్దని. వార్నింగ్ ఇచ్చి చంపేశారు. ఆగిందా? అటు తర్వాత విన్న సంఘము ప్రచురం చేస్తుంటే వారిని చంపేశారు. మొదటి 300 సంవత్సరాలు సింహాల బోన్లో వేశారు, రకరకాలుగా చంపేశారు. ఆగిందా? ఆగలేదా? ఇప్పటిదాకా ఆగిందా? భారతదేశంలో తక్కువ మంది విశ్వాసం ఉండడానికి కారణం ఏంటంటే కేవలం సేవకులు పనిచేశారు, సంఘం పనిచేయాల. అందుకని 2000 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ జరుగుతున్నప్పటికీ కూడా ఎదగకపోవడానికి గల కారణం ఏంటంటే కేవలం సేవకులు మాత్రమే పనిచేశారు. సంఘము కూడా పనిచేసి ఉంటే మన భారతదేశం ప్రభు నమ్మకం దేశం ఉన్న నెంబర్ 1 దేశం అయింది. అమెరికా కంటే నెంబర్ 1 దేశం అయ్యేది, అగ్రదేశం అయిపోయింది. ఈ పాటికి ఇంకా అవ్వకపోవడానికి గల కారణము ఇంకా భయంకరమైన విగ్రహారాధన, ఇంకా భయంకరమైన కుల కలహాలు, ఇంకా భయంకరమైన లంచగొండితనం ఉంది. అంటే యేసు ప్రభుని సంఘము ఈ దేశానికి పరిచయం చేయలా. మీరే చేయలే పని. మీరు మీ పితరులు పని చేయలా, ఇప్పటికీ మీరు చేయట్లా. శిష్యులు చనిపోయిన తర్వాత పనిచేసింది ఎవరు? సంఘం. మీరు పని చేయాలా.